జన్ భాగీదారీ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం అట్టహాసంగా చేపట్టింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఇన్ఛార్జి కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అధికారులు ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించిన తర్వాత జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎంఎస్ఆర్ సర్కిల్, గాంధీ సర్కిల్ మీదుగా పీసీఆర్ ప్రభుత్వ కళాశాల వరకు సాగింది. అనంతరం ఏర్పాటు చేసిన అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. జనవరి 19వ తేదీ వరకు జన్ భాగీదారీ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, పరిషత్తులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 19వ తేదీన జరగనున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇన్ఛార్జి కలెక్టర్ పూలి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రజలు ఆహ్వానం కల్పించడం జరుగుతోందన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేయడం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే 19న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లా నుండి ప్రతి సచివాలయంలో 5 మందిని ఎంపిక చేసి 60 బస్సుల ద్వారా పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 9 నుండి 18వ తేదీ వరకు జిల్లా స్థాయిలో ఫోటో ఎగ్జిబిషన్, లఘు చిత్రాల ప్రదర్శన, సామాజిక న్యాయంపై జడ్జీల సంతకాల సేకరణ, రక్తదాన శిబిరాలు, అంబేద్కర్ విగ్రహ ప్రాంతాల్లో శుభ్రం చేసి పూలమాలలు వేయడం, మానవహారం, మారథాన్ రన్ తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులకు అంబేద్కర్ గొప్పతనాన్ని తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, ఉప మేయర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, నగరపాలక కమిషనర్ అరుణ, జిల్లా వైద్యాధికారి ప్రభావతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాజ్యలక్ష్మి, దళిత సంఘం నేతలు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏ ముఖ్యమంత్రి తలపెట్టిన కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఆయన పేరు నిలిచిపోయే విధంగా దళిత సోదరులను, క్రిస్టియన్ సోదరులను, వెనుకబడిన వర్గాలే కాకుండా భారత రాజ్యాంగం పైన గౌరవం ఉన్న ప్రతి ఒక్క పౌరునికి గుర్తుండే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగ నిర్మాత, రచయిత, ఆ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగులు ఎత్తుతో కింది నుంచి ఎత్తుకుంటే సుమారు 200 అడుగులు వస్తుంది. సుమారు 20 ఎకరాల్లో ఆ స్థలం విలువ సుమారు 2000 కోట్లు చేస్తుంది. ప్రభుత్వం ద్వారా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించి అంబేద్కర్ గారి గురించి ఆయన గొప్పతనాన్ని మనం విశదీకరించడం, అదే మాదిరిగా ప్రభుత్వం తలపెట్టినటువంటి మంచి కార్యక్రమం, మహోన్నత కార్యక్రమాన్ని వారికి తెలియజేయటం అనేది ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా ఈరోజు మరి చిత్తూరు నగరంలో గౌరవ ఎంపీ గారు, తర్వాత మేయర్ గారు, వివిధ ప్రజాప్రతినిధులు, అట్లాగే దళిత సంఘాలు, తర్వాత అధికారులు, వీళ్ళందరి సమక్షంలో ఈరోజు అంబేద్కర్ గారి స్టాచ్యూకి గార్లాండింగ్ చేసి ఇక్కడి నుంచి ఒక ర్యాలీ లాగా తీసుకొని ఒక ఎగ్జిబిషన్ కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం జిల్లా హెడ్ క్వార్టర్లో.